పార్టీలో విలీనం కాబోతోంది. దానికి ముహూర్తం గూడా కుదిరింది. రెండు పార్టీల మధ్య డీల్ కుదిరింది అనేది చర్చ. ఎందుకంటే ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ గారు అదే మాట్లాడారు కాబట్టి దాని మీదే చర్చ జరుగుతుంది. సరే అది సాధ్యమా, అసాధ్యమా అనేది పార్టీలో వర్షన్ వాళ్ళు చెప్పినప్పటికీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అలాంటి సందర్భాలు గూడా మనం చూసాం. జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ మీకున్న అంచనా ప్రకారం, మీకున్న విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏదంటే ఏదో ఒకటి లైమ్ లైట్ ఉండాలి ఇష్యూ. లైమ్ లైట్ లేకపోతే ఎట్లా అంటే బట్టగాజి నెత్తి మీద వేయాలి, ఏదో ఒకటి కాలయాపన నడవాలి. ఎట్లా అంటే ఇక చూయింగ్ గమ్ లాగా ఇప్పుడు మనం చూయింగ్ గమ్ తిన్నట్టు నవ్వులుతూ ఉండాలి. లేకపోతే ఏంటంటే కొందరు లైమ్ లైట్లు ఉండవు. ఇక్కడ మొట్టమొదట కలవాల్సిన సందర్భం 2014లో ఉండే. అప్పుడు ఆ టైం దాటిపోయింది. అయిపోయినాక 9 ఏళ్ళు 6 నెలలు వాళ్ళు ఏకంగా పరిపాలించారు. ఇలా దేశంలో రిచెస్ట్ రీజనల్ పార్టీ 1500 కోట్లు ఉన్నాయి. మొన్న 100 కోట్లు అక్కడ తగలబెట్టవచ్చు. వరంగల్ పోతే ఇంకా 1400 కోట్లు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్లా దూరాలంటే ఏం దిక్కుదివానం లేకుండా ఎప్పుడో మన దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టి తీసేసినట్టు, లేకపోతే మన ఎవరు పాపం ఆయన ఆలయ నరేంద్ర పోయి పార్టీ దూరినట్టు, తల్లి తెలంగాణ విజయశాంతి దూరినట్టు ఆ దాఖలాలు ఇప్పుడు బీఆర్ఎస్కు అవసరం లేదు. అది కాకపోతే బీఆర్ఎస్లో ఏంటంటే అందులో అంతా హేమాయమిలు. 2 కత్తులు ఒక్క ఊరల ఇముడై అంటారు కదా, ఒక్క ఊరలో 2 కత్తులు ఇముడై. అది మొత్తం ఇక అందులో అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఖాందాన్ అంతా జీనియస్లే ఉన్నారు కదా. ఇక్కడ ఏంటంటే కష్టపడేది ఒకళ్ళు, ఫలితం పొందేది ఒకళ్ళు. ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ధృతరాష్ట్ర పరిపాలన నడిపించాడు 10 ఏళ్ళు. ఇప్పుడు కూడా ధృతరాష్ట్ర పాత్రనే పోషిస్తున్నాడు. దానికి సజీవ సాక్ష్యం ఏంది? సెకండ్ టర్మ్లో హరీష్కు ఇమీడియట్ ఫస్ట్ మంత్రి పదవి ఇవ్వకుండా సెకండ్ టర్మ్లో తీసుకొచ్చాడు. సెకండ్ టైంలో ఇచ్చాడు. అది సాక్ష్యాధారం. ఇక్కడ ఏంటంటే ఏమంటారు చూడు, నోమినోడు సొమ్ము నోసినోడు తిన్నట్టు కష్టపడ్డది హరీష్, లేకపోతే బీఆర్ఎస్ లేదు. విన్నారా? అసలు ఈ బీఆర్ఎస్ 14 ఏళ్ళు టీఆర్ఎస్ లేదు. 14 ఏళ్ళు ఉద్యమం నడిపించడానికి హరీషే కింగ్ పిన్. అక్కడ ఇక్కడ ఏదైతుందో ఈయన నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రారు, నేను ఏముండదు, నాకు సోలేడు షారెడ్ బియ్యం సరిపోతుంది భార్య భర్తలు కానీ మాట్లాడినా కేసీఆర్ మెల్లగా ఒకరికి ఎట్లా అంటే ఇప్పుడు చీమలు పుట్టలు పెడితే పాములు దొరుకుతాయి కదా. కొడుకు కొడుకు ఇంకా బిడ్డ వచ్చే సాడ కొడుకు ఇంకా మొత్తం ఖాందాన్ పెద్దది కావాలి. అది 12 మంది 9 మంది అక్కజలని 12 మంది పాపం. అయితే ఈ రకంగా వాళ్ళకి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వెయిటింగ్ ఉన్నారు, వాచ్ అండ్ వార్డు. కాంగ్రెస్ విఫలాలు అయిపోయిన తర్వాత దాన్ని క్యాచ్ చేసుకుందామని ఎంతసేపు ఇష్యూ డైవర్షన్లో పోతున్నారు వాళ్ళు. అది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏంటంటే ఆయన కొత్తగా వచ్చిండు. ఇవన్నీ మంచి హేమాయమీలు ఎట్లా అంటే బాగా భయంకరమైన ఆంబూతుల టైప్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అలా కొత్తగా వచ్చినోడు ఏంటంటే బక్కపలసగా ఉన్నాడు అనుకో, కుమ్ముదామని చూస్తుంటాయి. ఇప్పుడు కష్టపడేటోడు ఒకడు, ఫలితం పొందేటోడు ఒకడు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు వేసిన పాపాన్ని ఎవడు పోలేదు. రేవంత్ రెడ్డి బ్యాక్ బోన్ సపోర్ట్ తీసుకున్నాడు. ఏకఛత్రాధిపత్యం మీద ఒంటి చేత్తోని కాంగ్రెస్ ఏదైతే ఉందో సింబల్ పెట్టుకొని ప్రజల గుర్తింపు కోసం పార్టీని తీసుకురావడం జరిగింది అధికారంలోకి. కాకపోతే ఆయన చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో అన్ని శుష్క వాగ్దానాలు. అవి 420 ఇవన్నీ దాని మీద ఇవన్నీ ఫైనాన్షియల్ ఏంటంటే అవతలోడు చేసిన దరిద్రం ఉన్న మొత్తం గోదాం కాల్ చేసిపోయి అప్పులు సప్పులు చేసిన నెత్తి మీద కుంపడి పెట్టి అన్ని పెట్టిన దానికి ఏమైతే ఈయన భరించలేని పరిస్థితి ఉన్నది కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగస్తులు పెన్షనర్స్ భయంకరంగా సిచ్యువేషన్ ఉన్నారు. 3 ఏళ్ళు ఆయన మారటోరియం ఇచ్చాడు కదా. ఇప్పుడు 58 ఏళ్ళకు రిటైర్ అయిపోయినది పెట్టి ఇంకా 3 ఏళ్ళు పెంచి, ఎందుకంటే వాళ్ళ పేమెంట్ తప్పుతుంది అనేది అదొకటి. నెల మొత్తం జీతాలు ఇచ్చుకుంటా ఏ రాష్ట్రం నవ్వుతున్న భవిష్యత్తులో ఏ చరిత్రలో కూడా ప్రభుత్వాలు రాజుల కాలంలో కానీ ఎప్పుడు అనాదిలో కానీ మొఘల్స్లో కానీ స్వతంత్రం వచ్చినాక కూడా మొదటి నెల జీతాలు ఇవ్వకుండా నెల మొత్తం ఇచ్చే జీతాలు ఇవ్వాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కుతుంది. అట్లా ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా ఏంటంటే హరీష్ను డే బై డే వాళ్ళు దూరం పెంచుతా పోతున్నారు. పోతుండే వారికి ఏంటంటే ఇక హరీష్కు అనే దాని మీద హరీష్కు ఇప్పుడు జంప్ కావాల్సిన సమయం కాదు.
ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో మెర్జ్ అవుతుంది అంటే మంత్రి పదవులు ఇవాళ కొత్తగా కాదు, వాళ్ళకి షార్ట్ ఫాల్ కాదు. ఉన్నాయే 12 మంది వానికి ఇంకా 6 మంత్రి పదవులకి వాళ్ళే కొట్లాడుకుంటే వాడిని చేతనైతే ఢిల్లీలో కూకున్నానికి ఆ పదవులు ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి 18 నెలలు నడుస్తున్నది. 18 నెల 60 నెలల్లో 18 నెల 1/3 పోతుంది. ఇంకున్న 40 నెలల్లో ఇవన్నీ కావాలి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం ఏదైతే ఉందో కాంగ్రెస్లో మొట్టమొదట కాంగ్రెస్ బాగుపడాలి, బతికి బట్ట కట్టాలి, బయట ఉండాలంటే టోటల్ గాంధీ ఫ్యామిలీ బ్యాండ్ సీన్లో ఉంటేనే కాంగ్రెస్కి మళ్ళీ ఆల్టర్నేటివ్ బీజేపీకి పార్టీ ఎవరన్న దాని మీద దాని బట్టి వస్తుంది. అంతేగాని పప్పెట్లాగా మల్లికార్జున ఖర్గే పెట్టి ఏదో చేస్తాడు, ఆయన కూరుకొస్తుంది, ఆయన నడుచుడే కష్టం ఉన్నది. అసొంటోనికి మన పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి అసొంటోని పెట్టడం, ఈ డమ్మీ సిస్టమ్స్ అన్నీ బంద్ చేసుకొని నిజంగా కాంగ్రెస్ పార్టీని ఎదుగుదల చేయాలంటే దానికి మంచి సమన్వయం ఏదైతే ఉందో సమర్థత కలిగిన వ్యక్తిని పెట్టాలి. ఇది ఏంటంటే ఏదైనా రైట్ టైంలో ఏమవుతుంది, గత 10-11 సంవత్సరాల నుంచి బీజేపీకి ఏదైతే ఉందో ప్రజల అధికారం ఎందుకు కట్టగడుతున్నారు అంటే కాంగ్రెస్ పరిపాలన చూసి విసికి వేసారిపోయినారు మిగతా రాష్ట్రాలన్నీ. ఇక్కడ రాష్ట్రంలో వచ్చి కాంగ్రెస్ను ఇది చేయాలి అది చేయాలని బీజేపీ వాళ్ళు ఖాళీ అవన్నీ బట్టగాల్చిన ఎత్తి మీద కాదు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉన్నది ఆయన ఫైలు, ఎందుకు కాలేదు వాళ్ళకు పట్టింపు ఉందా లేదా, ఇప్పుడు కవిత బెయిల్ పిటిషన్ అప్పుడు కానీ అన్ని అండర్స్టాండింగ్ సింపుల్. ప్రజలు గ్రహించేది ఏంది, మీకు ఇక్కడ బండి సంజయ్ దించినాడే కేటీఆర్ అమిత్ షాని కలిసిన తెల్లారు లేదో మర్నాడే ప్రెసిడెంట్ గిరి దించినాడే బీజేపీ బండారం బట్టబయటలు అయిపోయింది. ప్రజలు గ్రహిస్తారు కదా. దానికి అందుకోసం ఇక్కడ బీజేపీ సపోర్ట్ లేనిది బీఆర్ఎస్ ఏం చేయదు. వాచ్ అండ్ వార్డ్. ఎందుకంటే మొన్న 8 ఎంపీ సీట్లలో డిపాజిట్లో జప్తు అయిపోయినాయి వాళ్ళది, డిపాజిట్ ఏకంగా. మళ్ళీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్ని పెట్టలేదు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు అండర్స్టాండింగ్ ఏంటంటే కేటీఆర్ అధికారం ఉన్నప్పుడు అని చెప్పేసి బింకం చూపెట్టింది, కానీ ఇప్పుడు అయిన తర్వాత ఇవన్నీ మీద వచ్చి పడితే లోపల వారెత్తార ఉద్దేశంలో బీజేపీకి శరణాగతి అనేది ఏదైతే ఉందో పొందిండు కాబట్టి అది నడుస్తున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఏదైతే ఉందో ఒక పద్ధతి ప్రకారం పోవాల్సిన దాని మీద 18,500 కోట్లు వస్తున్నాయి అన్న దాంట్లో ఇక్కడ వీణ చేయాల్సిన పని ఉన్న 5 ఏళ్లలో సమర్థంగా చేస్తే సరిపోతుంది, వస్తుందో లేకపోతే లేదు. ఒకటే బిడ్డ పెళ్ళి అయిపోయింది, ఆమె పిల్లలు ఉన్నారు. అరే ఇవాళ రాజకీయంతోనే జీవితాంతం కాదు కదా, సత్యదాకా రాజకీయం కాదు కదా. నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఎన్ని ఉన్నాయన్నది చూసిరా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే జీతాలు 18,500 కోట్లు వస్తున్నాయి, పెన్షన్స్ ఎంత ఇదెంత ఇస్తూ పోతుండాలి కదా. ఇక్కడ మొట్టమొదట్లా రీఆర్గనైజేషన్ లేదు, వాళ్ళు చేయలేదు. 9 ఏళ్ళు 6 నెలలు వీళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. డిపార్ట్మెంట్స్ మెర్జ్ చేసి పడేయాలి, తీసేయాలి. నేనేమంటున్నా 35-30 ఏళ్ళు చేసినోనికి పెన్షన్ వస్తుంది, 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినోనికి, ఎంపీ చేసినోనికి, ఎమ్మెల్యే చేసినోనికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మొత్తం పెన్షన్ కట్ చేయమనాలి. ఇదే రేవంత్ రెడ్డిని తీసిపడేయాలి. ఎందుకు బక్కపల్సండోడు బిలో పావర్టీ తెల్లకాడ ఉన్న ఎమ్మెల్యేకు పెన్షన్ ఇవ్వాలి. ఇక్కడ అంతా బాగా పాల్చి ఒక్కొక్కరిని బెంజులు BMW తిరగడానికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? అది గ్రహించాలి కదా. అది ఇంకొకటి ఉద్యోగస్తులది కూడా ఏంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అంటే మేము చేసినప్పుడు 100 రూపాయలు జీతం, ఒక గజిటెడ్ ఆఫీసర్నే 1365 రూపాయలు జీతం. ఎప్పటిదాకా 2004 దాకా కూడా మా జీతాలు 5,000 4,000 లోపల ఉన్నాయి. అటువంటి అప్పుడు మాకు పెన్షన్ గవర్నమెంట్ గ్యారెంటీ ఎందుకు ఇచ్చిందంటే అప్పుడు వచ్చే పిచ్చగొండల పైసలు ఇల్లు కిరాయికి బియ్యానికి పప్పుకే సరిపోయేది. ఇప్పుడు ఏముంది ఒక్కొక్కరికి ఉద్యోగస్తులకు లక్షల రూపాయలు వస్తున్నాయి జీతాలు, ఎవరికేం తక్కువ లేదు కదా. కాంట్రిబ్యూషన్ కట్టుకోవాలి 10%, అదేం లేదు కదా. ఒకవేళ అంతలా ఇష్టం లేని ఉద్యోగం వదిలిపెట్టిపోవాలి. అంతేగాని నేను మాకు కాంట్రిబ్యూటర్ కాదు మొత్తం గత పెన్షన్ సిస్టమ్ కావాలని దాని మీద అది చాలా తప్పది. ఒకటి పెన్షన్ మేము చెప్తాం. ఇప్పుడు మేము మొదట్లో జాయిన్ అయినాడు మా 1365 రూపాయలల్లో నాకు ఒక్క నెలకు ఒకసారి ఢిల్లీ ట్రిప్ కూడా సరిపోదు ఒక మనిషికి. ఇవాళ ఒక మనిషి జీతము అదే గజిటెడ్ ఆఫీసర్ తహసీల్దార్ జీతంలో ప్రపంచంలో ఏ మూలకన్నా ఫ్లైట్లో పోతాడు వస్తాడు. అభివృద్ధి ఎంత అయింది? అప్పుడు మాకు 1360 సైకిల్ దిక్కులేకపోతుంది. ఇవాళ మంచి కారు వస్తుంది, మంచి మోటార్ సైకిల్ వస్తుంది. ఇన్ని వసతులు అనేది ఇవన్నీ ఎవడు గ్రహించాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నది ఆయన వీళ్ళ మీద మొరగడం వదిలిపెట్టాలి. ఇప్పుడు వాళ్ళకి పనిపాట లేదు, వాళ్ళు ఎట్లా రెచ్చగొట్టే చర్యలు కవ్వింపు చర్యలు ఉంటాయి అవన్నీ పక్కకు పెట్టి ఏదైతే ఉందో అర్షకుక్క కాదు కర్షకుక్కలాగా పనిచేయాలి. ఎక్కడ ఎవడు ఉన్నది పీకాలే, ఇవన్నీ చేయాల్సి ఉన్నది కదా. ఏం చేయలేదు. 6 మంత్రి పదవులు ఇవ్వడానికే నీకు ఇంత టైం పట్టిపోయింది, 18 నెలలు అన్న దాని మీద. ఇక్కడ బీజేపీ నేనేమంటున్నా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఇక్కడ బీజేపీ తెలంగాణలో ఎక్కడైనా మోడీ లేకపోతే బీజేపీ లేదు, అసలు మార్కే లేదు. మోడీ పేరు మీద బీజేపీ అంటే ఎవరు రియల్ బీజేపీ ఉన్నారంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, గటువంటి జగలు ఉన్నది. ఇక్కడ కూడా తెలంగాణలో ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆప్షన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మెర్జ్ అయినా కానీ నెక్స్ట్ రేపు 2029 ఎలక్షన్లో
థర్డ్ ఆప్షన్ పోతారు పబ్లిక్. ఉమ్, కాకపోతే ఇది ఏదైతుందో వాళ్ళు ప్రచారం చేసి కూడా తప్పు బీజేపీ వాళ్ళు. ఇది ఇస్తుంటే దుష్ప్రచారాలు చేయకూడదు, వాళ్ళు లేని పని వాళ్ళ మీద నింద వస్తుంది. ఇప్పుడు ట్రయాంగులర్ కాంటెస్ట్లో బీజేపీకి ఎడ్జ్ ఉన్నది రేపు రాబోయే ఎలక్షన్లో. ఎవరు ముందు ఎవరు అన్న దాని మీద డిసైడ్ చేసే పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఇక్కడ బీజేపీ ఏదో కొత్తగా ఏదో ఖాళీ ఫేక్ న్యూస్, ఖాళీ బ్లఫింగ్ల మాటలు అది నిరాధారమైన మాటలు మాట్లాడకూడదు. ఒక రాజకీయ నాయకుడు అయినప్పుడు, ఒక స్టేజ్ ఉన్నప్పుడు అటువంటి మామూలోడు ఎవడు కింద ప్రెస్ రిపోర్టరో లేకపోతే వాళ్ళు చోట మోటా లీడర్లో సెకండ్ క్యాడర్ లోయర్ క్యాడర్ మాట్లాడినట్టు విషయం. ఒక ఎమ్మెల్యేగా గత ఏదైతే మాజీ శాసనసభ్యులు ఏదైతే మాట్లాడిన దానికి ఆయన ఇటువంటివన్నీ అభాండాలు పెట్టడం వేస్ట్. ఇక్కడ ప్రత్యేకించి బీజేపీ వల్ల బీఆర్ఎస్ దేశంలో రిచెస్ట్ పార్టీ వాళ్ళకు కలవాల్సిన అవసరం లేదు. కాకపోతే రేపు కుటుంబ తగాదాల్లో వచ్చినాడు 2029 ఎలక్షన్ల ముందు లేకపోతే తర్వాతనో అలా వాళ్ళ అంతర్గత విభేదాలు ఎవరు ఏందన్నది వస్తుంది. ఎందుకంటే అట్లా. రైట్. సో వెంకటరెడ్డి గారు, ఇక్కడ నిన్నగాక మొన్ననే కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయింది. ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదే. కాబట్టి ఈ వైఫల్యాల